అవి కంప్లీట్ చేసేయాలి మీరు. అర్థమైందా? నువ్వు ఫైల్ పెట్టలేదు లేదా ఫైల్ పెడితే డేట్ ఇవ్వలేదు కాదు. ఎవ్రీ మంత్ కండక్ట్ చేసి ఎవ్రీ మంత్ చేసేయండి. 2 నెలలకు ఒకసారి 2 నెలలు 3 నెలలు కాకుండా ఆ స్టాట్యూటరీ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ లో మాత్రం మీరు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్లు కండక్ట్ చేయాలంటే, చేయకపోతే జిల్లా బాధ్యత వహిస్తారు. నేను కాదు. మీరు జేసీ చైర్మన్ అంటే జేసీ లెవెల్లో, నేను చైర్మన్ అంటే నా లెవెల్లో. అది స్టాట్యూటరీ పీరియడ్ మాత్రం ఏ నెల ఆ నెల మీటింగ్ అయితే జరగాలి. జరగకపోతే మాత్రం మీ జిల్లా హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ. ఇది నేను లాస్ట్ టైం మీటింగ్ లో ఇక్కడ చూసాను, వేరే డిపార్ట్మెంట్ సంబంధించి మీ సోషల్ వెల్ఫేర్ రామనాథం మీదే 400 ఎకరాల్లో లాస్ట్ టైం మీటింగ్ టైం 380 ఎకరాలు 400 ఎకరాల్లో యూటిలైజేషన్ ఉన్నారు. మిగతా ఖాళీ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు యూటిలైజేషన్ రాకపోతే అది ఒక విలేజ్ దగ్గర ఉంటామా నేను హౌస్ సైట్ తీసుకోవాలి. ముందు రిజిస్టర్ పెట్టి కూర్చొని దాన్ని బట్టి ఏం చేస్తారు. మేము ఆడడం 3,500 ఎకరాలు మీరేం చేయదలుచుకున్నా చెప్తే దాన్ని బట్టి 5,000 ఎకరాలు మీకు ఇవ్వాలా వద్దా ఎలా ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అదో ఇండస్ట్రీస్ గ్రూప్ లో మీరు ఇమ్మీడియట్ గా లెటర్ పెట్టు. ఎలా లెటర్ పెడతా నేను లెటర్ పెడతానని చూపిస్తానే చేయండి. లేదన్నా మాత్రం లేదని చెప్పించేయండి. ఇది మాత్రం రెగ్యులర్ గా మనం జరగాల్సిన విషయాలు. ఇప్పుడు ఇది మాత్రం డిపార్ట్మెంట్ వైజ్ మాత్రం మీరు పంపిణీ నాకు కన్సల్టేటివ్ పెట్టిన ఒకసారి సేమ్ నోట్స్ సార్. కన్వర్జెన్స్ మీటింగ్ కూడా పెట్టారు సార్. సార్ కూడా విజయ్ కుమార్ సార్ కూడా తమ లెటర్ రాస్తామని చెప్పారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిఆర్డిఏ అగ్రికల్చర్ సార్. ఎందుకంటే స్కీమ్ వివోస్ ద్వారా జరుగుతుంది కాబట్టి వివో ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగా సక్సెస్ వస్తుంది అని చెప్పి మీ డిపార్ట్మెంట్ ఉందా 105లో ఇది మరి అది ఐడెంటిఫై చేసి పంపించారు. మీ డిపార్ట్మెంట్ రికార్డ్ అవ్వాలి. క్లస్టర్స్ మీరు చేశారు. అక్కడ పైలట్ క్లస్టర్స్ ఆయన ఐడెంటిఫై చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ మీ డిపార్ట్మెంట్ ఉందా అంట, మీ హెచ్ఓడిలో ఉందా? ఈ నోట్స్ రేపు ప్రిపేర్ చేస్తామండి. రిపేర్స్ టు 24 years టు ఎరైజ్ కన్సల్ట్ ఫెర్టిలైజర్ కంపెనీస్ 3 days అయినా మరి ఎందుకని ఒకసారి కనుక్కోండి. ఆర్గనైజేషన్ చెప్తున్నది PMFBY ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. క్రాప్ ఇన్సూరెన్స్ మనకి వీళ్ళు బేస్డ్ 2 విధాలు ఉంది సార్. వెదర్ బేస్డ్ ఇస్ ఫర్ meeting has already been restricted to 2 days back. And get your notes pulled up. They're not verifying the notes. They're not verifying the data. Once and for all, they're refusing to put up preparing charges notes on engineering departments. I need only 2. On slides we have and a sentence of 7 words. That is the mantra. Everybody knows that. In handy. Submit them in notes to study person వచ్చు. But whenever you are asked to give your notes are in good condition, మీరు ఇవాళ ఇచ్చిన నోట్స్ కూడా ట్యాగ్ వేసి ఇచ్చారు. దర్ ఇస్ నో ఆల్రెడీ యాస్పెంట్ లాస్ట్ 2 మీటింగ్స్ జరిగింది. 2-3 times ఇచ్చిన నోట్స్ ని మేము సేవ్ చేస్తాం. డోంట్ గివ్ అదర్ ఐటమ్స్. బట్ పీపీటీకి ఇచ్చినప్పుడు రివ్యూకి ఇచ్చినప్పుడు చేసుకుని మీకు మా విషయం కూడా ఇది అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా మనం మండల్ లెవెల్లో పెడతారా, మీ SHO వీళ్ళు కలిసి పెడతారా? ఒక మండల్ లెవెల్ అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ, లేదంటే మనకు ఒక కొన్నాళ్ళకి అసలు మనకి డేటా వచ్చి ఎక్కడ మనకి ఎక్కువ ఈ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో ఎక్కువ మోర్ కాన్సన్ట్రేట్ చేసుకుని అవేర్నెస్ క్యాంపులు పెట్టడం. అసలు ఆలోచన రాకూడదు. అలాగే అట్రాసిటీస్, చైల్డ్స్ మీద అట్రాసిటీస్ ఇప్పుడు 4 నెలల క్రితం మీద 1-2 జరిగింది. తర్వాత అయితే కంప్లీట్ SP గారు పూర్తి కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన లాస్ట్ 2 months అయితే మాత్రం చైల్డ్స్ మీద అట్రాసిటీ అయితే లేదు. ఫస్ట్ అయితే చాలా సీరియస్ ఉన్నాడు, చాలా వాచ్ పెట్టారు ఆయన. మేము రెగ్యులర్ డిస్కస్ చేస్తూ ఉంటాము. సో మనకి అటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం ఏంటంటే 0 చేసేవాళ్ళం. రేర్ గా కూడా జరగవలసిన దీనికి కావాల్సిన ఏంటంటే మన ప్రికాషన్ ఇస్తారు. ఎవరు చైల్డ్ మ్యారేజ్ మీదే కదా, కాబట్టి
అంటే కొంచెం ఒక చైల్డ్ మ్యారేజ్కి జరిగిపోతున్నవి మనకు. సో సర్పంచ్ గారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అలాగే ఎంతమంది ఒక 1 or 2 years బ్యాక్ పెళ్లిళ్ళు అయిపోయి మన టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అని కూడా చాలా రిపోర్ట్ వస్తుంది. అదంతా ఐడెంటిఫై చేయొచ్చు. సో దానికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం తీసుకుని మేము చేస్తాం సార్. అందుకే చెప్తాను దాని మీద పాయింట్స్ మనం పంపిస్తే ఇక్కడ కన్సల్టేట్ చేసి మనం ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుని మన దగ్గర డైరెక్షన్ ఇచ్చారు. ఓకే రిమూవ్ చేయండి, విలేజ్ కమిటీ ఫామ్ చేయండి. ఒకటి start of next month, we will be having third collector conference, which marks the first year of achieve chesema ledandi ee collector conference end lo normally 45 days lo ప్రాబ్లమ్ చేసుకోండి. And if at all you can't able to do something, if at all you require any interventions, talk to your head office and get back to us. And for the departments, Sir will review. Sir will give some instructions based on last collector conference remarks. And seasonal variation ఉండొచ్చు, and you need some gestation period also, some of the departments to keep progress. But as per the target given by your head office, and also the target from your side, from the mandal level and also to the district level, should be adhered to. Whatever you have given, please try to achieve 90 to 95. 95% is our benchmark, not even 100%. 100% కూడా అడగదు. We are asking you to achieve 95%. 95% achieve చేస్తే కూడా will be a better position in the overall state. So ఎక్కడైతే కూడా మన డిస్ట్రిక్ట్ బాటమ్ లో మిడిల్ టు బాటమ్ లో వెళ్ళడానికి లేదు, అది మాత్రం చూసుకోవాలి. So sir will come and sir will give brief instruction about each and every department based on last conference. And some of the departments still they are yet to submit the notes.